ఒళ్ళు కొవ్వుకి కొట్టుకుంటున్నాడు వెంకటేష్ ప్రసాద్. రాజకీయ సన్నాసులకి వీళ్ళకి ఎందుకు పని సినిమాతో? పశువుల సంస్కారం అన్నట్టు అది. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మరి టీడీపీ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే మన దగ్గుపాటి ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి కొన్ని అంటే మనం మాటలో చెప్పుకోలేము అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఒళ్ళు కొవ్వుకి కొట్టుకుంటున్నాడు వెంకటేష్ ప్రసాద్. ఇది మాత్రం చాలా పెద్ద నేరం చేశాడు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అసలు వచ్చిందే స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలి, సాంప్రదాయమైన రాజకీయాలు చేయాలి, అసెంబ్లీలో ఎలాంటి బూతులు వినపడకూడదు, ఎలాంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదని అధికారంలోకి వచ్చాం మనం. అలాంటి వ్యక్తులు ఇలాంటి దుర్మార్గుల వల్ల, వెంకటేష్ ప్రసాద్ లాంటి నీచుడు వల్ల, దుర్మార్గుడు వల్ల చెడ్డ పేరు, తర్వాత ఆ పార్టీకి సెదబట్టినట్టు పట్టేడు. వీడిని సెద తొందరగా వదిలించాలా, వీడికి ఎక్కినటువంటి కొవ్వును తలపొగను దించాలంటే ముందు పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయాలా. మా ఎన్టీఆర్ ని ఉచ్చనీచాలు లేకుండా అంత మాట అన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ వెంకటేష్ ప్రసాద్ ఎవడైతే ఉన్నాడో వాడు క్షమాపణ చెప్పడం ఎక్కడో నలుగురిలో కాదు వచ్చి చెప్పేది, ఇంట్లో కాదు 10 మందిలోకి వచ్చి చెప్పండి. నిజంగా అంత దుర్మార్గంగా మాట్లాడినందుకు సమాజం సిగ్గుపడుతుంది. ఈవేళ సభ్య సమాజం సిగ్గుపడుతుంది. ఇలాంటి దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు జనసేన అభిమానులుగా మేము కూడా సిగ్గుపడుతున్నాం. తొందరగా ఈ చీడని ఎంత తొందరగా వదిలిస్తే అంత మంచిది. లేకపోతే ఇది చిలికి చిలికి గాలివానాయి రేపొద్దున్న మీ ప్రభుత్వాన్ని కూడా అప్రతిష్ట పాలు చేసే దాకా వచ్చేలాగుంది. కాబట్టి వెంకటేష్ ప్రసాద్ అనేటటువంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, ఇంత దరిద్రంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఏమండి ఎన్టీఆర్ గారు ఈవేళ తనేంటో, తన సినిమాలేంటో, తన కుటుంబం ఏంటో, తన సేవా కార్యక్రమాలు ఏంటో చేసుకుంటూ నలుగురిలో మంచిగా ఎలాంటి వివాదం లేకుండా ఉన్నటువంటి ఆ వ్యక్తిని రాజకీయాలు తీసుకొచ్చి ఈ సన్నాసి ఇష్టానుసారం మాట్లాడి వేళ మమ్మల్ని అందరినీ కూడా శోభకు గురి చేశారు. నిజంగా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని నేనే ఎంత బాధపడుతున్నానంటే ఎన్టీఆర్ అభిమాని ఎంత బాధపడి ఉంటాడు. ఇది దృష్టిలో పెట్టుకుని అలాంటి నీచులు, నికృష్టులు పార్టీలో ఉండకూడదు. అసలు ఇలాంటి వాడి వాళ్ళు ఇంకొకటి నేర్చుకుంటాడు. ఎప్పుడైతే ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడారో అలాంటి వాళ్ళపై చర్య తీసుకుంటే ఆ చర్య ఎలా ఉండాలంటే రేపు పొద్దున ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడిని కానీ లేకపోతే ఇంకొక వ్యక్తిని కానీ మాట్లాడడానికి భయపడాలి. అంత భయంకరంగా ఉండాలి ఆ చర్య. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా వానిపై తొందరగా చర్య తీసుకోండి. ఇది చిలికి చిలికి కాని వాళ్ళై మీ పార్టీ ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. సార్ మధ్యలో వచ్చేసి అంతా కూడా ఏఐ క్రియేటెడ్ వాయిస్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. నిజమని తెలుసా? అదంతా అబద్ధం, అదంతా అబద్ధం. నిజం అతను చెప్పింది అంతా అబద్ధం. ఇది అబద్ధం అయితే నిజంగా చెప్పాలంటే అది వాయిస్ అతను అబద్ధం అంటే ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడవలసిన అవసరమే లేదు. ఏ అని ఈ మధ్య కొత్తగా అది వస్తుంది, ఏదన్నా వస్తే వాటి మీద తోసేద్దాం మన ఇష్టానుసారం మాట్లాడి అని చెప్పి కొంతమంది సన్నాసులు మాట్లాడే మాటలు ఇవి. నిజంగా అతను ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది లాస్ట్. సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మిక్స్ చేయడం కరెక్ట్ అంటారా? మెయిన్ థింగ్ రాజకీయ సన్నాసులకి వీళ్ళకి ఎందుకు పని సినిమాతో, సినిమా వాళ్ళతో పని ఏంటి? ఈ మధ్య చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం చూసి కోరవలేక ఏంటంటే మంచి వ్యక్తులు, సేవాభావం కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఈ వెధవలకు దోపిడీ చేసుకోవడానికి కుదరదని చెప్పి ఇష్టానుసారం మాట్లాడి ఈ రాజకీయవేత్తలు సినిమా వాళ్ళని రోడ్డు మీద లాగుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు బాబు. మీరు రాజకీయాలు చేసుకోండి, దోచుకోండి, తినండి, ఏడండి, చావండి. అంతేగాని మా జోలికి ఎందుకు వస్తున్నారో బాబు, సినిమా వాళ్ళ జోలికి. మమ్మల్ని రోడ్డు మీద లాక్కండి, మమ్మల్ని వీధి పాలు చేయకండి, మా పరువును తీయకండి చెప్పి చేతులు వచ్చి నమస్కరిస్తున్నాం. ముఖ్యంగా వెంకటేష్ ప్రసాద్ నువ్వు క్షమాపణ చెప్పి ముందు రాజీనామా చేయవా బాబు. ఒక అధికారి అనేది అంత బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది పశువుల సంస్కారం అన్నట్టు అది. పశువులన్నా ఇంకేమైనా చేసేమో కానీ దానికంటే కూడా హీనమన్నట్టు వీళ్ళు. అది టీడీపీలో ఉంటూ టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎన్నోసార్లు ప్రచారాలు చేశారు ఎలక్షన్స్ టైంలో. ఒకనొక క్షణంలో ఆయన లేకపోతే పార్టీ విన్ కాదని చెప్పేసి క్లియర్ తెలుసు అందరికి. అటువంటి అతన్ని చూసుకొని ఇప్పుడు ఎంత తెలివి తక్కువ అయితే ఒక ఫోన్ ఇట్లా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియాలో ఓపెన్ అయిపోయింది, ప్రతి ఒక్కటి తెలుసు. అరే నేను మాట్లాడుతుంది నా తమ్ముతో అయినా కూడా అది బయటకు అనేది ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి అది కూడా పోయి నేషనల్ లెవెల్లో హీరోగా ఉన్నాడు. మన తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయన పేరు చాలా ఉంది రాజకీయాల్లో కూడా. ఆయన రావాలనుకుంటే ఇప్పుడు కూడా రావచ్చు, కానీ ఆయన టైం తీసుకుంటున్నాడు. అటువంటి ఆయన తన సినిమాలు తను చేసుకుంటున్నాడు, తనకు సంబంధం లేదని చెప్పేసి రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. మరి నిన్నేం గెలికిండు అంటే పార్టీకి సపోర్ట్ చేయట్లేదు అనే కోపంతో ఈ విధంగా అంటున్నారు. గతం నుంచి కూడా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి, మీ తాతగారు స్థాపించిన పార్టీకి నువ్వు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి. భయ్యా సపోర్ట్ చేయడం చేయకూడదు అని చెప్పేసి ఆయన పర్సనల్. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారే పట్టించుకుంటలేరు.
ఆయనకు అవసరం ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తారని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేసే ఒక ఎమ్మెల్యేవు, నువ్వు గెలిచినావు, గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేసుకోవడం చూసుకోరాదు, ఎందుకు లేని పని కొట్లాడాలని తీస్తా బయటికి? అవసరమా నీకు? మన స్థాయినిదో మనకు తెలియాలి. ఇప్పుడు ఆయన క్లియర్ గా నాకు రాజకీయాలు వద్దు, కొంతకాలానికి నేను బ్రేక్ ఇచ్చుకుంటా, నాకు ఇది అవసరం లేదు అని చెప్పి తను చూసుకుంటుండు. తను చెయ్యాలనుకుంటే ఒక ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పోటీ చేయొచ్చు. అది అభిమానుల తరపు నుంచి ఉంది, అదైతే క్లియర్ గా. అది ఆయన అన్నడా అనలేదా అది వేరే విషయం. అటువంటిది కూడా ఆయన పక్కన పెట్టేసి అసలు రాజకీయాలు వద్దని చెప్పి సినిమా చూసుకుంటున్నాడు. ఆయనతో నీకేం వచ్చింది? అసలు నీకేం అవసరం వచ్చింది? అంటే తర్వాత వచ్చేసి అసలు అది వాయిస్ నాది కాదు, ఏఐ క్రియేటెడ్ అని కూడా మధ్యలో మాట్లాడడం జరిగింది. సో అది నిజం అనుకోవచ్చా? భయ్యా ఏఐ క్రియేటెడ్ అయితే సోషల్ మీడియాలో క్లియర్ గా చెప్పేసి అవి ఫేక్ వీడియోస్ ఆడియోస్ అని చెప్పేసి ఇవి చూడొద్దని చెప్పేసి ఆ మాత్రం సోషల్ మీడియాకి తెలియకుండానే బయటకు వస్తున్నాయి అవన్నీ. ఆ మాత్రం తెలియకుండానే లోకం ఉంది అనుకుంటారా? అంటే నువ్వు ఏ చెప్పినా మేము నమ్ముతామని చెప్పేసి అనుకుంటారా? అంటే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే, అది కూడా అనంతపురం ఎమ్మెల్యే, అసలు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని ఈ విధంగా మిక్స్ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా హేయమైన చర్య. ఆయన రాజకీయం ఆయన ఏదో ఆయన చూసుకోమని. పొరపాటున ఎన్టీఆర్ నీకు పోటీ వచ్చినప్పుడు సరే పోటీకి వస్తుందని చెప్పేసి ఒకరిని మాట్లాడాను, కానీ దాన్ని కూడా ఇంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. సరే ఆయన సినిమా చూడొద్దు, నీకు నచ్చలేదు, ఏదో పోయింది, అరే ఆయన సినిమా చూడకుండా అని చెప్పేసి అన్నాను, కానీ తిట్టడం ఏంటి? పశువుల పద్ధతి ప్రవర్తిస్తున్నాడు అంతే. సో మరి గవర్నమెంట్ తరపున ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలని ఆయన పైన? ఉన్నది అధికార పార్టీలో ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి తన మీద ఏ యాక్షన్ తీసుకున్నా కూడా మొత్తం పార్టీ మీదకి వస్తుంది. కాబట్టి అటు పార్టీ మీద ఎఫెక్ట్ పడకుండా తనకు తెలిసేలా ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలి ప్రభుత్వం అనేది. అది తీసుకుంటేనే ఆయన అభిమానులకు ప్లస్ పార్టీ అభిమానులకు ఇద్దరికి క్షేమం. లేదంటే ఇద్దరు కూడా కలిసి ఆయన వెంటబడతారు ఖచ్చితంగా. ఎన్టీఆర్ సినిమా చూడొద్దని చెప్పేసి కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా మన టీడీపీ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్. సో దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చెప్తున్నా కదా, అతనికి భవిష్యత్ ఇచ్చాడు. ఎవరిచ్చిన? ఎన్టీఆర్ వాళ్ళ వారసుడే, వాళ్ళ పార్టీలోనే ఉండి అతన్ని తిట్టాడు. అతనే పెద్ద గుట్కా నాయుడు వెంకటేష్ దగ్గుపాటి. అతని ఎక్కడ ధర్మం రాప్తాడు నియోజకవర్గంలో అతను ఎంపీ మొన్న ఏదో సంపాదించుకున్నాడు, ఎంపీపీ అధ్యక్షుడిగా ఉండి అంత సంపాదించుకున్నాడు, డబ్బు పెట్టాడు, ఈవీఎంలో ఎమ్మెల్యే అయ్యాడు. అతను ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడతాడు, ఎన్టీఆర్ గురించి. అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధం లేదనే విధంగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఇతనే సంబంధం లేదు ఫస్ట్, ఎందుకంటే ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్, వాళ్ళ పార్టీలోకి వచ్చి వీడియో లేదనడానికి. అంటే మరి ఈ సినిమా విషయంలో ఎందుకు అంత క్రూరంగా మాట్లాడినట్టు? ఎందుకంటే అతనికి ఏమన్నా కమిషన్స్ అందిందా? అతను చెప్పిన టికెట్లు ఇచ్చిండరు, అందుకని చెప్పేసి మాట్లాడతారు. ఎన్టీఆర్ ఫ్యాన్సే లేనిది అతను పైకి ఎలా వస్తాడు, ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడు? ఈవీఎం స్కామ్ తో గెలిచాడు అంతా. రాహుల్ గాంధీ బయట పెట్టాడుగా 144 రావాల్సింది వైసీపీకి, కానీ అది రివర్స్ అయింది. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ డిమాండ్స్ ఏంటి మరి ఆయన విషయంలో, ఈ మాటల విషయంలో? బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీడీపీ పార్టీని సస్పెండ్ చేయాలి. అది చేస్తే ఇప్పుడు చంద్రబాబు గాని నారా లోకేష్ గాని ఎన్టీఆర్ ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చినట్టు, లేకపోతే అంతే. ఇదే మాట వేరే పార్టీ వాళ్ళు అనింటే ఇండియాలకు రాద్ధాంతం చేస్తారు. ఎవరు ఒక పరిస్థితి చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని అంతా వస్తాంటారు మీదికి, వాళ్ళు ఇలా అన్నారు, ఇది అన్నారు, అదే అన్నారు. అప్పుడు రీసెంట్ గా వైసీపీ గవర్నమెంట్ భువనేశ్వర్ అనేది చిన్న మాట అంటేనే అంతగా లేచాడు. భువనేశ్వర్ వాళ్ళ ఫ్యామిలీనే కదా ఎన్టీఆర్, వాళ్ళ రక్తమే ఎన్టీఆర్ అంతా ఒకటే కదా. నీట్ గా రికార్డ్ ఏఐ క్రియేటెడ్ అంటే నీట్ గా అతను అక్కడ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు, అతని పేరు లోకేష్, గుప్తా ధనంజయ నాయుడు, అతను టిఎన్ఎస్ఎఫ్ నాయకుడే, స్టూడెంట్ యూనియన్ నాయకుడు. అతను కూడా అతను అతని వాయిసే కదా ఇది, అతని వాయిసే కదా. అతను టీడీపీనే, ఇతను టీడీపీనే. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎందుకు బయట పెట్టుకుంటారు? సినిమా ఆడద్దు, ఆడినియద్దు అనేసి ఎందుకు చెప్పుకుంటారు? ఎన్టీఆర్ ఫ్యాన్సే కదా వాళ్ళు. టీడీపీ పార్టీ సొంత పార్టీ వాళ్ళే ఎందుకు బయట పెట్టుకుంటారు? అసలు సినిమాని రాజకీయాలని కలపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ అయితే అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాని గురించి.